వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటకండి. ఎలా ఉండారు? అంతా బాగున్నారండి? సూపర్ అండి. నేను కానీ సూపర్గా ఉన్నాను. ఈరోజైతే చింతాకు కోడిగుడ్డు ఈగురు చేసినానండి. సూపర్ అంటే సూపర్ కుదిరింది. తప్పకుండా మీరు కానీ ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్ కుదిరిందండి. మీకు నేను తిని చూసి మీకు టేస్ట్ వీడియో పెడతాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇది చేసుకోండి. రెసిపీ చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా బాగుందండి. మీరు తప్పకుండా ఫస్ట్ నుండి చివరి వరకు చూసేయండి వీడియో. అలా అయితేనే మా పెట్టే ప్రతి వీడియో మీకు అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియో మీకు వస్తుందండి నోటిఫికేషన్. సింపుల్గా ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ఇదండి చింతాకు తీసుకున్నానండి. ఇక్కడ ఫ్రెష్గా ఉంది చింతాకు అయితే. చెట్ల మీద ఇప్పుడు పీక్కొచ్చి వేరే వాళ్ళు అమ్ముతుంటే తీసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉంది. అందుకే నేను కోడిగుడ్డు దగ్గర చేయాలని చేస్తున్నాను. తప్పకుండా చూసేయండి. చూడండి ఇక్కడ చింతాకు మనకు కడిగి తీసుకుంటాను. ఆల్రెడీ 2 సార్లు కడిగినానండి. మేము ముందర మళ్ళీ ఒకసారి అట్లా కడిగి పెడుతున్నాను. మనకి దుమ్ము ఎక్కువ ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కోండి ఉడనగా ఆకుకూరలు. చూడండి కొత్తిమీర, చింతాకు, అల్లం అండి, అలాగే వెల్లుల్లి, అలాగే కొంచెం జీలకర్ర అండి, 1 స్పూన్ మైన ఇవి యాడ్ చేసుకుందాం చిటికలోన. చూడండి యాడ్ చేసేసుకున్నాము. ఇక్కడ పెద్ద ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి తీసేసుకున్నాండి. ఇవి కానీ కట్ చేసేసుకుందాము ఓ చిటికలో. చూడండి కట్ చేసేసుకున్నాము. కోడిగుడ్లు 4 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఇక్కడ ఉడకబెట్టిన 4 కోడిగుడ్లు. ఇవి కొంచెం ఘాట్లు పెట్టేసుకుందాము. మనకు కోడిగుడ్డు ఇగురు అన్నాం కదా, అందుకే కొంచెం ఘాట్లు పెడితేనే మనకి కోడిగుడ్డు బాగా పడుతుందండి. ఇట్లా పెట్టేసుకోండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోస్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ స్టవ్ ముట్టించేసి ఆయిల్ పెట్టేసినానండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. కొద్దిగా పసుపు వేసినా. చూడండి మనం కోడిగుడ్లు ఘాట్లు పెట్టినాం కదండి. ఇట్లా ఆయిల్లో గోలించుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి కోడిగుడ్డు అనేది. మనకు బంగారు రంగు వచ్చే వరకు వేయించుకున్నామండి. చూడండి బంగారు రంగు వచ్చినాయి, వేయించేసుకున్నాను. పక్క తీసి పెట్టేసుకున్నాం. ఇవి మనకి ఇదే ఆయిలే సరిపోతుందండి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండి. ఇవి కొంచెం ఫ్రై కానిద్దాము. అలాగే కొద్దిగా ఉప్పు వేసేద్దాము. నేను టేస్ట్కి సరిపడా ఇప్పుడే వేసేస్తానండి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలుగా మగ్గేసినాయి చూడండి. అలాగే కారము, గరం మసాలా అండి, అలాగే ధనియాల పొడి అండి. ఇవి కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాము. అలాగే చింతాకు, మన కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర వేసి ఆడించుకేసుకున్నాం కదా, ఇది కానీ వేసి మగ్గిద్దామండి. కొంచెం ఇది కానీ ఆయిల్లో మనకు మగ్గితే అన్నీ ఫ్రై అయితే బాగుంటుందండి టేస్ట్. మూత పెట్టి మగ్గిద్దాము. చూడండి మనకు ఆయిల్ తేలుతుంది, బాగా మగ్గిపోయింది. అలాగే కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి ఉడికిచ్చేసుకున్నాము. మన కోడిగుడ్డు ఇగురు అన్నాం కాబట్టి వాటర్ వేయాలండి. లేదు మీరు అలాగే చేసుకునే వాళ్ళు అయితే ఇంకా వాటర్ వేయకోకుండా చేసుకోండి. కోడిగుడ్లు ఒకటి వేసేసి కొంచెం వాటర్ వేసేయమంటే కోడిగుడ్డు కప్పుల్స్ అనేది పట్టి టేస్ట్ బాగుంటుందండి. పోయిందండి చూద్దాము. బా సూపర్ అండి, గుమ్మాలు ఇస్తుందండి. సూపర్ అంటే సూపర్ వాసన. మన కిచెన్ అంతా గుమ్మాలు ఇస్తుందండి. సూపర్ అంటే సూపర్ వాసన వస్తుంది. సూపర్గా ఉంది స్మెల్ అయితే. వేడివేడి అన్నం చేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేను అన్నంగా చేసేసుకున్నానండి వేడివేడి అన్నము. టేస్ట్ చేసి చెప్తానండి. సూపర్ అంటే సూపర్ పర్ఫెక్టే సరిపోయినాయండి మనం వేసినవన్నీ. సూపర్ కుదిరింది. మనం చింతాకు కోడిగుడ్డు రెడీ అయిపోయింది చూడండి. మనం బోర్లోకి కానీ తీసేసుకుంటాను. మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ షేర్ చేయండి. మా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియోలు మీకు మా రాయలసీమ వంటలు నోటిఫికేషన్ అయితే వస్తాయండి. అలాగే కొంచెం చింతాకు పెట్టేసుకుందామండి. పైన చాలా బాగా ఉంటుంది. తప్పకుండా నా వీడియో చూస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, షేర్ చేస్తున్న వాళ్ళకి, కామెంట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.